హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానో చూపిస్తుంటాను కదా. దివి స్కూల్కి రాకముందు వరకు ఏం చేస్తాను అనేది చూపిస్తాను, లేదంటే ట్యూషన్ వరకు చూపిస్తాను ఏమేం చేశాను అనేది. ఇక్కడైతే నేను దివి స్కూల్కి వచ్చేసిన తర్వాత ఏం చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట. దివి అయితే స్కూల్కి వచ్చేసాడు, టీవీ చూస్తున్నాడు. ఇక్కడ నేనైతే కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకుంటున్నాను. కాఫీ తాగేసిన తర్వాత దివి ఏం అడిగాడంటే రవ్వ లడ్డు తినాలనుంది అన్నాడనమాట. యాక్చువల్గా నాకు అస్సలు రాదు, ఎప్పుడు నేను ట్రై చేయలేదు, కానీ ఓకే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే కొబ్బరి కోర్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి తురుముతున్నాను. ఇది వర్కౌట్ అవ్వదులే అని చెప్పేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా, అంటే ఆ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా చేసేసి మిక్సీలో వేసి పౌడర్ కొట్టేశాను అనమాట. అయితే ఇది అలా అంటే చెక్కు అలాగే ఎలా వచ్చేసిందంటే కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. సో అది ఈజీగా వచ్చేసింది, అదే చూపించాను ఇంతకుముందు. ఇంకా మనకి కోర్ చేసే అంత ఓపిక లేదు, అంటే తురిమే ఓపిక అంత లేదు అని చెప్పి నేను ఇంకా మిక్సీలో వేసేసాను అనమాట. సో అది రవ్వ అనమాట. రవ్వ తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా. సో అది డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. దివి వచ్చాడు, ఎగ్జైట్ అనమాట. రవ్వ లడ్డు మీద ఉన్న ఇదితో నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా, ఈవినింగ్ నుంచి మళ్ళీ పడుకునే ముందు వరకైనా వంటింట్లో ఉండాల్సిందే, అది తప్పదు. అక్కడ నేనేం తీస్తున్నాను అంటే కొంచెం అది ఐరన్ కడాయి అయ్యేసరికి కొద్దిగా అడుగు పట్టేసింది అనమాట. సో అవి కొంచెం బ్లాక్గా ఉండలు కట్టేసరికి అవి తీసేసాను. యాక్చువల్గా ఫ్లేమ్ ఫుల్గా పెట్టాను అందుకని అనమాట. సిమ్లో పెట్టి రోస్ట్ చేసి ఉండాల్సింది. సో ఫైనల్గా ఇక్కడ నెయ్యి కరగ పెట్టాను. ఇంకా రవ్వ ఒక బౌల్లో వేసుకున్నాను, పెద్ద గిన్నెలో పాలు వేసాను. షుగర్ వేస్తున్నాను అనమాట. అది ఏలకండి, షుగర్లో చీమలు అవి పట్టకుండా ఏలకలు కాదు సారీ, ఇది మొగ్గలు అనమాట. సో అవి వేసాను, క్లావ్స్ అంటారు కదా, అవి వేసాను. అవి తీసేసాను అనమాట, అదే చూపించాను. సో ఇంకా కొబ్బరి పౌడర్ వేసాను. సో ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా నెయ్యి కూడా వేసేసి అలా ఉండలు చుడుతున్నాను అనమాట. మా అమ్మ మా చెల్లి అయితే చాలా బాగా చేస్తారు. ఇలాంటి ఎక్స్ట్రా స్వీట్స్ స్నాక్స్ అస్సలు నాకు రావు, నేను చేయలేను. చేసినా అది ఏదో ఒకటి అయిపోద్ది అనమాట. బట్ కానీ ట్రై చేస్తున్నాను. నేను నా పనులన్నీ అయిపోయాక ఫోన్ చూస్తుంటే ఒక రీల్ చూశాను. ఆ రీల్లో ఏముందంటే మన వీక్నెస్ కానీ, మన బాధలు కానీ ఎదుటి వాళ్ళకి షేర్ చేయకూడదు అని ఉందన్నమాట. షేర్ చేయకూడదు నిజంగానే, ఎందుకంటే మన వీక్నెస్ మనం బయట వాళ్ళకి ఎప్పుడైనా చెప్పామనుకోండి, మన వాళ్ళు మన ఫ్రెండ్స్ అనుకొని చెప్తాము, వేరే ఉద్దేశంతో చెప్పము. కానీ అది ఒకానొకప్పటికి ఏమవుతుందంటే డెఫినెట్లీ అది మన మీదకి రివర్స్లో అటాకే అవుతుంది. సో మన పర్సనల్స్ కానీ, మన బాధలు కానీ ఇంట్లో వాళ్ళకైతే చెప్పుకోవచ్చు, కానీ ఫ్రెండ్ అనుకొని లేదంటే బాగా నమ్మాము అని కానీ బయట షేర్ చేసామంటే ఇంకా అయిపోయినట్టే. సో ఇక్కడైతే రవ్వ లడ్డులు అయిపోయాయి. మా దివిగాడికి ఇచ్చాను. దివిగాడి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. బాగున్నాయా అంటే ఏం చెప్పలేదు, బాగాలేవా అంటే ఏమీ చెప్పలేదు. ఎందుకంటే టీవీ చూస్తున్నాడు అస్తమానం. సో అరిచాను అనమాట. సో అలిగాడు, అందుకే అలా ఉన్నాడు. సో
సో ఫైనల్గా ఇవి నేను చేసిన రవ్వ లడ్లు. టేస్ట్ అయితే బాగానే వచ్చాయి, కాకపోతే కొంచెం స్వీట్ తగ్గింది. సో ఆఫ్టర్ తర్వాత ఇన్ని అంట్లు పడ్డాయి అనమాట, అవన్నీ కడుక్కున్నాను. తర్వాత ఇంకా పిల్లలు ట్యూషన్కి వచ్చారు. పిల్లలు చూడండి ఎంత చక్కగా చదువుకుంటున్నారు. సో పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ నేను ఇక్కడ బంగాళదుంప కర్రీ ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్ కోసం. వేరే స్పెషల్స్ ఏమి ఉండవండి మనకి, పొద్దున్న నుంచి సాయంత్రం, మళ్ళీ సాయంత్రం నుంచి నైట్ పడుకునేంత వరకు కిచెన్లోనే సరిపోతుంది అనమాట. ఇకపోతే మన రీల్ విషయానికి వస్తే, ఆ రీల్ ఎవరు చెప్తున్నారు అనేది పేరైతే నాకు బేసిక్గా గుర్తులేదు, కానీ రాజమండ్రి అనమాట అయింది. సో ఆయన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా, చాలా బాగుంటాయి. బేసిక్గా ఆయన రీల్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పిరేషన్గా కూడా ఉంటాయి. చూస్తూ ఉంటే నిన్న నాకు ఆ రీల్ కనిపించింది, ఎందుకో చాలాసార్లు చూశాను. వీక్నెస్ అనేది పక్కన వాళ్ళకి, అంటే పక్కన వాళ్ళకని కాదండి, మనం నమ్మి మన వాళ్ళు, మన ఫ్రెండ్స్ లేదా మన రిలేటివ్స్ అనుకొని షేర్ చేసామనుకోండి పొరపాటున, అది నిజంగానే డెఫినెట్లీ వాళ్ళు మనతో ఆడుకుంటారు అనేది అయితే నిజం అన్నమాట, అది కన్ఫామ్. సో ఏదైనా ఎవరికైనా షేర్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆలోచించి చేయాలి, లేదంటే వాళ్ళతో ఉన్న రిలేషన్ బ్రేక్ అవ్వచ్చు, లేదా ఫ్యూచర్లో ఇంకేదైనా కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో ఇది ఏదైనా ఎవరికైనా షేర్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆలోచించి చేసుకోవాలి. ఇంకా సీక్రెట్ అంటే అది సీక్రెటే, ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. మూడవ మనిషికి వెళ్ళింది అంటే అది డెఫినెట్లీ సీక్రెట్ కాదు. సో బేసిక్గా ఇదనమాట, నాకు అర్థమైంది ఆ రీల్ చూస్తే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. చపాతీలో నేను కొంచెం రాగి పిండి వేశాను, ఎందుకంటే చపాతీ తిన్నానంటే నాకు భయంకరంగా వేడి చేసేస్తుంది. అది వింటర్ సీజన్ అయినా కావచ్చు, అది ఏ సీజన్ అయినా కావచ్చు. సో అందుకని కొంచెం రాగి పిండి మిక్స్ చేసి నేను చపాతీలు అయితే ఇక్కడ కాల్చుకుంటున్నాను అనమాట. కింద ఏమున్నాయంటే మన స్పూన్స్, ఇంకా ఇంటి గరిటెలు అవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ వంగి తీసుకుంటున్నానండి, ఇంకేం కాదు. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడైతే చపాతీ అయిపోయింది. మా దివి వచ్చాడు, దివికి ఇచ్చేసాను, వాడైతే ఇంకా తింటున్నాడు. సో నేను కూడా ఫైనల్గా చపాతీలు ఇంకా బంగాళదుంప కర్రీ వేసుకొని తింటున్నాను అనమాట. టీవీ చూస్తూ దివి కబుర్లు చెప్తూ తింటున్నాను. సో ఫైనల్గా అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే. సో ఈ రోజుకైతే ఇవే సంగతులు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.